నమస్తే నిజాం న్యూస్ కి స్వాగతం. విద్యాశాఖ ఉత్తర్వులు పాటించని ప్రైవేట్ స్కూల్ డీఈఓ మహబూబ్ నగర్ స్పందించాలని కోరుతున్న ప్రజలు న్యూ ప్రేమ్ నగర్లోని డివైన్ గ్రేస్ స్కూల్ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు పాటించకుండా ఈ రోజు నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడులు నర్సరీ పిల్లల నుంచి 3వ తరగతి విద్యార్థుల వరకు బలవంతంగా పాఠాలు బోధిస్తున్నారు. నర్సరీ పిల్లలను క్లాస్ రూమ్ బయట నుంచి లాక్ చేసి ఫుల్ డే పాఠశాల కొనసాగిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి డివైన్ గ్రేస్ స్కూల్కి విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. దీనిపై విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, అన్ని తెలిసినా చర్యలు చేపట్టలేకపోతున్నారని కాలనీ ప్రజలు అంటున్నారు. ఈ పాఠశాలపై డీఈఓ మహబూబ్ నగర్ తక్షణం చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. మేడం ఒక్క నిమిషం మేడం, ఇవాళ హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కదా. ఇవాళ హాఫ్ డే స్కూల్స్ ఇవాళ నుంచి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు హాఫ్ డే కండక్ట్ చేయలేదు మీరు మేడం? మీరు మేడమే కదండి, మీరు ఈరోజు సండే కాదు కదండి, ఇవాళ సాటర్డే కదా. పిల్లల్ని లోపల పెట్టి ఎందుకు మేడం బయటికి వెళ్ళి డోర్ మూసారు? స్కూల్ పేరేంటండి? కాదు మేడం, ఈ పిల్లలను మంచి చెడు చూసుకునేది మీరే కదా. స్కూల్ పేరేంటండి? మీరు స్కూల్ పేరేంటని చెప్పండి. మేడం నా పేరు బాలరాజ్ అండి. మీ స్కూల్ పేరు ఏంటండి? బేబీ ట్రా, ఏ క్లాస్ అమ్మా? ఏ స్కూలు? థర్డ్ క్లాసా? ఇక్కడే ఉందా థర్డ్ క్లాస్ మీకు?
అచ్చా, ఏం పేరమ్మా నీ పేరు? కీర్తన. కీర్తన. ఓకే. ఎప్పటి నుంచి చదువుతున్నావు స్కూల్లో? స్కూల్లో ఎప్పటి నుంచి చదువుతున్నామ్మా? ఫస్ట్ నుంచి చదువుతున్నా. ఫస్ట్ నుంచి చదువుతున్నావా? ఒక్క నిమిషం. ఓకే బేబీ. స్కూల్ పేరు ఏం పేరమ్మా ఇక్కడ? సార్ డివైన్ గ్రేస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు జరుగుతుంది ఇక్కడ? నర్సరీ నుంచి నర్సరీ నుంచి 4th. ప్రిన్సిపల్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా? అక్కడ గీతా హోటల్ కాదు, గీతా హోటల్ ఆపోజిట్ ఉంది. ఎవరమ్మా ప్రిన్సిపల్? నిషా మేడం. నిషా మేడం. ఇక్కడ నర్సరీ నుంచి 4th వరకు ఇక్కడ రన్ చేస్తారా? మళ్ళీ స్కూల్ పేరు ఇవన్నీ ఏం లేవేమ్మా? అంటే ఇది సంఘం అని పెట్టింది. సంగమ అని చెప్పి పెట్టలేదు. కానీ ఇవాళ నుంచి హాఫ్ డేస్ ఉన్నాయి కదా? అవును సార్. మళ్ళీ అయితే ఈరోజు ఒక్కరోజే ఫుల్ డే పెట్టారు, మండే నుంచి హాఫ్ డే. ఎందుకంటే సాటర్డే నెక్స్ట్ రేపు హాలిడే ఉంది కాబట్టి. అంటే గవర్నమెంట్ ఈ రోజుకెళ్ళి రూల్స్ పాస్ చేసింది కదా? అవును, కానీ ఈ ఒక్కరోజు ఎందుకంటే వీళ్ళకి ఫుల్ డే పెట్టారు అంతే. ఫుల్ డే ఒక్కరోజే. ఒకరోజు. మండే నుంచి హాఫ్ డే ఇన్ఫార్మ్ చేసింది పేరెంట్స్ కూడా. ఈ ఒక్కరోజు మాత్రమే ఫుల్ డే ఉంది. సో గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అయితే ఇవాళ పాటించట్లేదు. ఇవాళ నుంచి ఉంది కానీ మీరు పాటించట్లేదు. ఈ విషయం మీ ప్రిన్సిపల్కి తెలుసా? ప్రిన్సిపల్ చెప్పారా ఇవాళ ఫుల్ డే నడిపిమని చెప్పి?